నమస్తే అండి. యోగలక్ష్మి థాట్స్ నుంచి మీ లక్ష్మి. బేసికల్‌గా నేను ఫార్మసిస్ట్‌ని. ఈరోజు ఈ వీడియో చేయడం వెనక 2 ప్రధానమైనటువంటి కారణాలున్నాయి. ఇది ఫస్ట్ టైమ్ ఫార్మసీ గురించి వీడియో చేయడం. ముందు ఫస్ట్ ఫార్మసీ కౌన్సిల్‌కి ఎలక్షన్స్ గురించి, అలానే రెండోది ఫార్మసీ కౌన్సిల్ ఎలక్షన్స్‌లో స్ట్రాంగ్ ప్యానెల్ గనక లేకపోతే భవిష్యత్తులో ఫార్మసిస్ట్ అనేవాళ్ళు ఎటువంటి నష్టాన్ని ఎదుర్కోబోతున్నారు అనే విషయాల గురించి చాలా బ్రీఫ్‌గా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1948లో ఫార్మసీ యాక్ట్ ద్వారా అన్ని రాష్ట్రాలలో ఫార్మసీ కౌన్సిల్స్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఏపీపీసీ అనే షార్ట్ ఫార్మ్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్‌లో ఫార్మసీ కౌన్సిల్ అనేది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు శాశ్వతమైనటువంటి బిల్డింగ్‌లో మనకి స్వర్గీయ శ్రీ వాసిరెడ్డి రామారావు గారి చొరవతో శాశ్వత బిల్డింగ్‌లో కొద్ది సంవత్సరాలు నడిచింది. తర్వాత రాష్ట్ర విభజన తర్వాత శాశ్వతమైన బిల్డింగ్ లేకుండానే గుంటూరులో కొద్ది సంవత్సరాలు, ప్రస్తుతం విజయవాడ నుంచి ఈ ఫార్మసీ కౌన్సిల్ అనేది రన్ అవుతా ఉందనమాట. ఏంటి ఫార్మసీ కౌన్సిల్ ఎలక్షన్స్? అసలెందుకు ఎలక్షన్స్ జరగాలి? ఏంటి ఫార్మసీ కౌన్సిల్‌లో 14 మంది సభ్యులతో ఫార్మసీ కౌన్సిల్ అనేది ఎస్టాబ్లిష్ అవుతా ఉంటది. ఈ 14 మంది సభ్యుల్లో ఫస్ట్ 6 మెంబర్స్ సభ్యులు అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా సెలెక్ట్ కాబడినటువంటి రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు మాత్రమే. నెక్స్ట్ 5 మెంబర్స్ కూడా నెక్స్ట్ 5 మెంబర్స్ ప్యానెల్‌లో ఈ ఫార్మ్ కాబట్టేటువంటి సభ్యులు. ఎవరైతే అంటే స్టేట్ గవర్నమెంట్ ద్వారా నామినేట్ కాబట్టే సభ్యులు. తర్వాత ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అంటే జాతీయ స్థాయిలో ఒక సభ్యులు. అలానే ఎక్స్ ఎనెఫిషియా సభ్యులు. అంటే దీంట్లో మనకి డీఎంఏ సైడ్ నుంచి అలానే డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ కావచ్చు. తర్వాత గవర్నమెంట్ అనలిస్ట్ కావచ్చు. తర్వాత మెడికల్ అండ్ హెల్త్‌కి సంబంధించినటువంటి శాఖలో సంబంధించినటువంటి సీనియర్ ఆఫీసర్స్, ఆహ్, గవర్నమెంట్ అనలిస్టులు వీళ్ళందరూ కూడా ఈ ఫార్మసీ కౌన్సిల్‌లో సభ్యులుగా 5 సంవత్సరాలుగా కొనసాగుతారు. వాళ్ళ సభ్యత్వం అనేది 5 సంవత్సరాలు ఉంటుంది. దీంట్లో ఎలక్షన్స్ మళ్ళీ జరగొచ్చు. రీ ఎలక్షన్స్ జరగొచ్చు. రీనామినేషన్స్ కూడా జరగొచ్చు. ఈ ఫార్మసీ కౌన్సిల్ యొక్క ఎథిక్స్ ఏంటంటే, ప్రిన్సిపల్స్ ఎథిక్స్ గాని ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. దీంట్లో ఆహ్, క్వాలిఫైడ్ పర్సన్స్ ఎవరైతే ఫార్మసీకి సంబంధించినటువంటి క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు డిప్లొమాలు కావచ్చు, గ్రాడ్యుయేట్స్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మా డి అందరూ కూడా కంపల్సరీగా రిజిస్టర్ కావాల్సిందే. వీళ్ళు రిజిస్ట్రేషన్ లేకుండా గవర్నమెంట్ సెక్టార్‌లో జాబ్స్ అనేవి కూడా తీసుకోరు. కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అడుగుతారు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సర్టెన్ పీరియడ్ తర్వాత రెన్యూవల్ కూడా చేయించుకోవాలి. రెన్యూవల్ గూడా నిర్ణీత టైంలో గనక మనం చేయించుకోలేని పక్షంలో పెనాల్టీ ద్వారా గూడా మనం రెన్యూవల్ చేయించుకోవచ్చు. ఇవి బేసిక్‌గా అలా ఉంటాయన్నమాట. ఈ ఈ ఫార్మసీ కౌన్సిల్ ఏంటుందంటే సర్టిఫికేట్స్‌ని చెక్ చేయటము, అంటే దాని మీద డూప్లికేటా లేపోతే దీంట్లో ఎటువంటి మార్పులున్నాయి అప్డేట్ చేయటం, ఎప్పటికప్పుడు అప్డేట్ చేయటము. అలానే రిజిస్ట్రేషన్ తర్వాత రెగ్యులేషన్ చేయటము, ఆ తర్వాత డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవడం ఇవన్నీ గూడా ఫార్మసీ కౌన్సిల్ చేస్తా ఉంటది. ఇవి అందరికీ గూడా చాలా స్ట్రిక్ట్‌గా ఇవన్నీ గూడా ఫాలో అవుతా ఉంటాయి. ఈ ఫార్మసీ యాక్ట్‌కి లోబడే ఈ ఫార్మసిస్టులందరూ గూడా వర్క్ చేయాలి. ఎటువంటి దీనికి అగైనెస్ట్‌గా ఫార్మసీ యాక్ట్‌కి అగైనెస్ట్‌గా ఎవరైతే అనైతికమైనటువంటి చర్యలు ఎవరైనా కనుక పాల్పడినట్లయితే ఈ ఫార్మసీ కౌన్సిల్ అనేది వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్‌ని రద్దు చేసే అవకాశం కూడా అధికారం ఉందన్నమాట. అటువంటి హ్మ్, ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ ఫార్మసీ కౌన్సిల్ ఎలక్షన్స్ 2025 ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత జరగబోతున్నాయి. ఈ ప్యానెల్‌లోకి యునైటెడ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ప్యానెల్ అనేది ఈ ఎన్నికల బరిలోకి అడుగుపెట్టడం జరిగింది. చాలా స్ట్రాంగ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ప్యానెల్. డిఫరెంట్ కేటగరీస్‌లో ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్టార్‌లో పనిచేసేటువంటి సీనియర్ మోస్ట్ ఫార్మసీ ఆఫీసర్స్, అలానే ఐటీ సెక్షన్‌లో పనిచేసేవాళ్ళు, బిజినెస్‌లో పనిచేసేవాళ్ళు, డిఫరెంట్ క్యాడర్స్‌లో పనిచేసేవాళ్ళు గత 10 సంవత్సరాలుగా ఈ ఫార్మసీ రంగంలో డెవలప్‌మెంట్ కోసం తపించే వాళ్ళు ఈ యునైటెడ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ప్యానెల్‌కి ద్వారా వీళ్ళు ఎలక్షన్స్‌లో బరిలోకి దిగడం జరిగింది. వీళ్ళ కోసం మేము కౌన్సిల్‌లోకి ఒక స్ట్రాంగ్ ప్యానెల్ గనక లేకపోతే భవిష్యత్ తరంలో ఫార్మసీ అనేది చాలా అంటే నష్టాల్లోకి అంటే ఫార్మసిస్ట్ క్యాడర్ అనేది స్ట్రెంథెన్ అవ్వదు. వీక్ అయిపోతా ఉంది. ఆల్రెడీ మనందరికి తెలిసిందే. ఈ మెడికల్ షాప్‌లో చూసిన బేసిక్ క్వాలిఫికేషన్‌తో ఉన్నవాళ్ళు కూడా మెడిసిన్స్‌ని అమ్మడం మనం చూస్తా ఉన్నాం.
ఇది అంటే దీనివల్ల ఎన్ని నష్టాలో మనందరికీ తెలుసు. కెమిస్ట్ అన్న వాళ్ళు మందుల్ని అమ్మడం మాత్రమే చేయాలి. కానీ డిస్పెన్సింగ్ చేసేది మాత్రం ఫార్మసిస్ట్ మాత్రమే చెయ్యాలి. దీన్ని స్ట్రిక్ట్‌గా ఫాలో చేసే ఆహ్, దిశగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఫార్మసీ కౌన్సిల్‌దే. అలానే డ్రగ్ ఇన్స్‌పెక్టర్స్ వస్తారు. సర్టిఫికేట్స్‌ని వెరిఫికేషన్ చేస్తారు. డూప్లికేట్ ఉన్నాయా? లేపోతే ఒరిజినల్ ఉన్నాయా? లేదా? అలానే దీంట్లో ఏమైనా మార్పులున్నాయా? రిజిస్టర్డ్ ఫార్మసిస్టు ఈ షాప్‌లో ఉన్నారు, వర్క్ చేస్తున్నారు లేదా? అని ఇవన్నీ గూడా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఇవన్నీ గూడా ఫార్మసీ హ్మ్, కౌన్సిల్ పరిధిలోకే వస్తాయన్నమాట. సో, ముందు తరాలు నెక్స్ట్ ఫార్మసిస్టులు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా వాళ్ళ యొక్క వెల్‌ఫేర్ కోసం కృషి చేసడానికి ముందుకొస్తున్నటువంటి ఈ ప్యానెల్‌కి మనందరం గూడా ఓట్లు వేసి మనం గెలిపించుకుందాం.